ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. కవిత తరపు సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించారని వాదనలు వినిపించారు. రేపు కౌంటర్ వాదనలు వినిపిస్తామని ఈడీ అధికారులు చెప్పారు. దీంతో విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. అలాగే సిబిఐ కూడా రేపు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్, కవితను అరెస్టు చేసేందుకు ట్రయల్ కోర్టు అనుమతి, సిబిఐ కస్టడీ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సింగిల్ బెంచ్ గత శుక్రవారం విచారించింది. మద్యం కుంభకోణంలో 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్ట ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా సిబిఐ సమయం కోరింది. మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. 16వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచింది. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. మరోవైపు కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించగా తీహార్ జైల్లో ట్రయల్ ఖైదీగా కవిత దాదాపు 2 నెలల పాటు ఉన్నారు.